ఏబీల మధ్య దూరము 186 కిలోమీటర్లు. 2 పడవలు 2 స్థానాల నుండి ఒకేసారి బయలుదేరి ఏబీలను చేరుకుంటాయి. అయితే ఒకటి ప్రవాహ దిశలో మరొకటి ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించాయి. అయితే నిశ్చల నీటిలో వాటి వేగాలు వరుసగా 13.3, ఇంకోటి ఏంది 11.3, 19.7 అయినా అవి ఎంత సమయంలో చేరుకుంటాయి అని క్వశ్చన్ వేసాం. ఇప్పుడు ఇట్లా ఉందమ్మా, డౌన్ స్ట్రీమ్ ఇట్లుంది, ఇట్లా పడవ ఇట్లా పోవాలి, ఇక్కడ నుంచి ఒకటి బయలుదేరుతుండే, ఇక్కడ నుంచి ఒకటి బయలుదేరుతుండే, అవునా కదా? మొత్తము ఈ 2 ఎప్పుడు చేరుకుంటాయి, ఒకదాన్ని ఒకటి ఎప్పుడు కలుసుకుంటాయి? ఎప్పుడైనా 2 ఆపోజిట్స్ వస్తే స్పీడ్స్ ప్లస్ అయిపోతాయి కదా. మొత్తం ఎన్ని కిలోమీటర్స్ అమ్మా? 186 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు ఈ 2 186 కిలోమీటర్స్ని కవర్ చేయాలి. ఈ 2 186. ఇప్పుడు స్పీడ్స్ ఏమైపోతాయి? ఇప్పుడు స్పీడ్స్ 11.3 ప్లస్ 19.7, అవునా? ఇప్పుడు 11, 19 ఎంత? 30, 31 అంటే 31 అంటే 186 డివిజిబుల్ బై 31. ఇది 1 ఇది 6. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత? 6 అవర్స్. సో ఆన్సర్ ఎంత? 6 అవర్స్. సో ఆన్సర్ 6 అవర్స్. కానీ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అర్థం కావట్లేమ్మా. ఇది నిశ్చల నీటిలో అన్నాడు కదా సార్, ఇక్కడ నిశ్చల నీటిలో అన్నాడు. వీటిని మీరు డైరెక్ట్గా ఎలా ప్లేస్ చేశారు, ఎలా పాసిబుల్ అవుతుంది? మళ్ళీ డౌన్ స్ట్రీమ్ కదా, అప్ స్ట్రీమ్ కదా, అది ఎలా పాసిబుల్ అవుతుంది అని చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అవునా కదా? ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తే చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా అదే అమ్మ ఆన్సర్, ఇది పోవాలి. ఇక్కడ ఈ ప్రవాహం స్పీడు ఎంతైతే ఉంటుందో, డౌన్లో ప్రవాహం స్పీడ్ ఎంతైతే ఉంటుందో అప్లో ప్రవాహం స్పీడ్ అంతే కదా. సింపుల్ లాజిక్ కదా. డౌన్లో ప్రవాహ స్పీడ్ ఒకటే డిస్టెన్స్, అంటే ఒకే నది మీద పోతుర్రు ఇద్దరు, ఒకడు ఇట్లా వస్తుండే ఒకడు, అంటే ఈ ప్రవాహం స్పీడు 2 సేమే కదా. అంటే ఇప్పుడు 180 డివిజిబుల్ బై నీ ప్రవాహం స్పీడు ఎక్స్ అనుకుంటా, అంటే 11.3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్, అవునా? ఇంకొకటి మైనస్ అవుతుంది కదా, ఒకటి వాటి నిశ్చల నీటిలో వేగాలు, ఇంకోటి ఏంది 19.7 మైనస్ తీసుకుంటా ఎక్స్. ఇవన్నీ ప్లస్ చేస్తే ఈఎక్స్ ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అప్పుడు 180 డివిజిబుల్ బై, ఇప్పుడు ఇది ఎంత వస్తుంది మనకి? 31 వస్తుంది. 31 డివిజిబుల్ బై 6 అంటే 6 అవర్స్. సో ఈ స్టెప్ నేను ఫస్ట్ ఎందుకు చెప్పలేదంటే మీకు ఆ డౌట్ రావాలి, ఈ ఆలోచన మీకు రావాలి. అంటే ఇక్కడ ఎందుకు ఎప్పటికైనా ఒకే డిస్టెన్సే ఆపోజిట్లో వస్తే పడవలు మాత్రమే, మళ్ళీ అది వేరే ఉంటుంది టైం అండ్ డిస్టెన్స్లో. ఈ 2 పడవలు ప్రవాహం ఒకటే, ఎస్ ఒకటే ఉంటుంది, కాబట్టి ఇది క్యాన్సర్. సో మనం దీన్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎగ్జామ్లో మనము డైరెక్ట్గా ఈ స్టెప్ వేయచ్చు. సో ఇదే అమ్మ పడవలు ప్రవాహాల యొక్క